హాయ్ అండి. ఈసారి అయితే మా చెట్టుకు మామిడికాయలు చాలా బాగా కాసాయి. అందులో కోతులు కూడా తినలేదు. ఇంకా తినబోతాయేమో అని చెప్పేసి అత్తయ్య మామిడికాయలన్నింటిని కొట్టించి ఇలాగా మా బావగారు తీసుకొని వచ్చారండి పైకి. మనకు ఈ ముక్కల పచ్చడి అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్‌గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు పచ్చడి పెట్టడం అంటే చాలా భయమేసేది. కానీ ఇందులో కొలతలన్నీ తెలిసిన తర్వాత దీనికన్నా ఈజీ వేరొకటి లేదనిపిస్తుంది కదా! అలాగే సీజన్ కూడా మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న ముక్కల పచ్చడి స్టార్టింగ్‌లో పెట్టుకుంటారు. కాబట్టి అప్పటికప్పుడు ఇలా చేస్తే తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే మామిడికాయలను నీళ్ళల్లో ఇలా కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత నీట్‌గా తుడిచి ఇలాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో కొంచెం వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇంకా ఇప్పుడైతే 6 కప్పుల చిన్న ముక్కలను తీసుకున్నానండి. అందులోకి ముక్కాలు కప్పు వచ్చేసి ఉప్పు, అలాగే 1 కప్పు కారము, అలాగే 1 స్పూనున్నర మెంతిపిండి, ఇంకా ఒక 4 స్పూన్ల ఆవపిండి వేసేసి తగినంత పసుపు వేసి ఇలాగా కుదిర్చాను. ఇంకా ఆయిల్ మాత్రము వేరుశనగ నూనె తీసుకున్నానండి 1 కప్పు. అందులో పోపు గింజలు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసేసి వేడి వేడి నూనె వేసి ఇలాగ కలిపి పెట్టుకొని ఒక జాడీలో పెట్టుకున్నామనుకో అద్భుతంగా ఉంటుందండి. ఇది స్టార్టింగ్‌లో కాబట్టి ఉప్మాలోకి సూపర్‌గా ఉంటుంది. అలాగే వట్టిపొడి పప్పులోకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో పండగనమాట. బియ్యం రవ్వ ఉప్మాలోకి ఇలాగా కొత్తగా పెట్టినటువంటి మామిడికాయ కారం వేసి అత్తయ్య కలిపి అందరికి పెట్టింది. అమృతం లాగా ఉండిందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.